హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయేది ఏమరంటే బిజినెస్ చేయాలా వద్దా, అసలు బిజినెస్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. ఎవరైనా ఎన్ని సంవత్సరాలు ఆలోచించినా బిజినెస్ చాలామంది చేస్తే అందరూ చేస్తే దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందా లేదని ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఈ వీడియోస్ కన్నా నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే, లాజిక్ ఉన్నట్లయితే, ఉపయోగపడుతూ ఉంటాయి లైఫ్లో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైతే క్లాతింగ్ బిజినెస్లో ఉన్నారో ప్లస్ ఓన్లీ బిజినెస్ పీపుల్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే కామన్గా బిజినెస్ పీపుల్కి బిజినెస్ చేయాలనుకున్నా లేకపోతే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చాలా ఉపయోగపడుతుంది. ఒక లైక్ కూడా చేయండి, ఎంకరేజ్మెంట్ బాగుంటుంది. మీరు ఏం చేయకపోయినా లైక్ ఎలాంటి కంటెంట్ మారదు, సేమ్ కంటెంట్ వచ్చింది, కానీ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొడితే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో ఈ వీడియోలో బిజినెస్ చేస్తే ఏంటి బెనిఫిట్స్, బిజినెస్ చేయాలా వద్దా, ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఏం బెనిఫిట్స్ ఉంటుంది, ఫ్యూచర్లో ఏం బెనిఫిట్స్ ఉంటుంది, మనం బతికినాం, పుట్టినాం, పెరిగినాం, ఎవరితో పని చేస్తే ఏమైంది, శాలరీ వచ్చింది, దానివల్ల ఏం బెనిఫిట్స్, బిజినెస్ చేస్తే ఏం బెనిఫిట్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ చేస్తే ఫస్ట్ బెనిఫిట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. అందరూ చెప్తా అంటారు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందా లేదు, కానీ అప్పులు మాత్రం ఎక్కువైతాయండి. ఎస్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. సి, మన ఏజ్ వేసుకోండి, ఒక 70-75 ఇయర్స్ 80 ఇయర్స్ వరకు మనం పనిచేస్తాం అనుకోండి. అంటే లైక్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎలాంటి విషయంలో లైక్ రతన్ టాటా కానీ, అంబానీ కానీ, లైక్ ముఖేష్, ఎవరైనా సరే, లైక్ ఎలాంటి బిజినెస్ మ్యాన్ అని, జిఎంఆర్ కానీ, ఎవరైనా సరే 70-80 ఇయర్స్ వరకు పనిచేసేటప్పుడు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్స్ ఎలా ఉంటుందంటే అప్ టు మన ఎండ్ వరకు మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్స్ అనేది ఉంటుంది అనమాట. అదే శాలరీలో 60 ఇయర్స్కి అయిపోతుంది, పింఛన్ వస్తుంది, ఎక్కడికి సరిపోకుండా ఉంటుంది. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్స్ అనేది మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఎంత దెర్ ఇస్ నో లిమిట్, సెకండ్ నుంచి దెర్ ఇస్ నో స్కేలబుల్ ఎక్కువ ఉంటుంది. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఎర్నింగ్. ఏదో మనకి శాలరీ అనేది 1 lakh 2 lakhs మనం ఏం చేస్తుంటామంటే ఒక 1 lakh శాలరీ వస్తున్నాను, 2 lakh శాలరీ వస్తున్నాను, మనం లైఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఒక 1 year అయిపోతే మనకి ఇంక్రిమెంట్ నాకు 4,000, 4%, 40% డబుల్ అవుతుంది శాలరీని, హ్యాపీ అవుతుంటాం. దీంట్లో అలా కాదు, ఒక్క రోజులో, ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లో కూడా మారిపోయే తీరులు ఉంటాయి బిజినెస్లో. ఎలాంటి బిజినెస్ అని కానీ బిజినెస్ చేయండి. ఫ్యూచర్లో నాకు తెలిసి ఆఫ్టర్ 40 years టోటల్ బిజినెస్ మీద డిపెండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కంట్రీస్ తీసుకోండి, చైనా కానీ, జపాన్ కానీ, ఇలాంటివన్నీ టోటల్ బిజినెస్ మీదే ఆధారపడి ఉన్నాయి. బిజినెస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, చాలా కంట్రీస్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, క్రియేటివిటీ పెరుగుతుంది, కమ్యూనికేషన్ పెరుగుతుంది. థర్డ్ పాయింట్, బాగా కమ్యూనికేషన్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేస్తాం, కొత్త ప్రోడక్ట్లు స్టార్ట్ చేస్తాం. దీనివల్ల కొత్త సొల్యూషన్స్, పాసిబిలిటీస్ ఉంటాయి, ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎక్కువ కనుక్కుంటూ ఉంటాము. సో దానివల్ల మన మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. ఒక జాబ్ చేస్తూ ఉంటే, ఒక ఎంప్లాయ్గా ఉంటే వాడు చెప్పిందే చేస్తుంటాం. మన నాలెడ్జ్ ఎక్కడ పెడుతాం, కమ్ డూ గో, ఈ ఇంగ్లీషే ఉంటుంది అనమాట. ఈవెన్ ఎంప్లాయ్లో కూడా ఈ ఇంగ్లీషే ఉంటుంది, కానీ మనకి ఇక్కడ ఉంటే ఎక్స్ప్లోర్ అనేది చాలా ఉంటుంది, రీసెర్చ్ అనేది ఎక్కువ ఉంటుంది, లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. సరే, ఈరోజు రేపు 1 year 2 year 3 year 10 year 20 year ఉన్నా కూడా, కానీ లైఫ్లో బిజినెస్ అనేది ఒక్కొక్క మెట్టు పెరుగుతా అంటే వేరే లెవెల్లో ఉంటుంది. లక్షల కోట్లు, దెర్ ఇస్ నో లిమిట్ అని చెప్పిన స్కేలబుల్, దెర్ ఇస్ నో లిమిట్. సో ఇంకోటి మన బిజినెస్లో మనమే బాస్గా ఉండొచ్చు, ఓన్ బిజినెస్లో. అదే ఒక్క జాబ్ చేస్తే టైమింగ్స్, నేను చాలామందిని మీట్ అవుతుంటాను, నా ఫ్రెండ్స్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని, వాళ్ళు ఒక్కొక్క నిమిషం 10 minutes 1 hour 2 hours వాళ్ళ పర్మిషన్, దానికి కూడా కష్టాలు. రీసెంట్గా ఒక ఫ్రెండ్ మీట్ అయినా, వాడు 1 hour 2 hour కోసం లైక్ తక్కలాడిపోతున్నాడు. నాకు పని ఉంది, రాపదాం బయట అంటే నాతో పాటు వచ్చిండు, తక్కలాడిపోతున్నాడు. నా 1 year టైం అయిపోయా. అక్కడ ఏదో ఒక IVF హాస్పిటల్ దాకా వెళ్ళి అది ఫోటో తీసుకుని పంపిస్తుండు, నేను మా హాస్పిటల్కి వచ్చినాను జస్ట్ ఫర్ 2 hours. ఎంత కన్సెప్టెడ్గా ఉంటుందో లైఫ్ టైమింగ్లో. మనం కష్టపడితే దీంట్లో కష్టపడే దాంట్లో 10-20% కష్టపడినా చాలు. యూజువల్గా మన ఇండియాలో ఒక లాజిక్ ఉంటుంది, బయట జాబ్ చేసేటప్పుడు ఎన్ని అవర్లైనా పనిచేస్తాం, కానీ ఓన్ బ్రాండ్కి, ఓన్ కంపెనీకి 10-20 నిమిషాలు టైం పెట్టడం, తిరగడము, పోవడము, రావడం, ఇదే ఉంటుంది యాక్చువల్లీ. సో ఇది లేకుండా కొద్దిగా కష్టపడితే వేరే లెవెల్లో వెళ్ళిపోతాం అనమాట. సో మనకి మన బ్రాండ్లో, మన బిజినెస్లో ఓన్ బాస్గా ఉండొచ్చు. ఇలాంటివన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలైనా సరే, మీరు 60 years వరకు జాబ్ చేసినా కూడా మీరు అనుకుంది సక్సెస్ అనేది ఛాన్సే ఉండదు. దెర్ ఈజ్ నో గ్రోత్. నీకు 10 lakhs per month శాలరీ అయినా కూడా 3 lakhs నీకు ట్యాక్స్ పోయింది. డైరెక్ట్ కటింగ్ అంతే, ఇంక వేరే ఆప్షనల్ లేదు, డైరెక్ట్ కటింగ్. నెక్స్ట్ 7 lakhs 10 lakhs అంటే వాళ్ళు ఎంత వర్క్ చేసుకుంటా అంటారు. మనతో 10 lakhs శాలరీ ఇచ్చే జాబులు లేవు, మ్యాక్సిమం 2-3 lakhs 4 lakhs per month జాబ్సే ఉంటాయి. వాళ్ళు ఎంత వర్క్ చేసుకుంటా ఉంటారు, మనతో ఎంత తీసుకుంటా అంటారు మన బ్లడ్ని, దాంట్లో ట్యాక్స్లు వెళ్ళిపోతాయి.
బిజినెస్లో ట్యాక్స్ లేదని కాదు, ట్యాక్స్లు ఉన్నాయి, కానీ ఆ ట్యాక్స్తో ఈ ట్యాక్స్తో పోల్చుకోలేదు. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. మనం ఈ ట్యాక్స్ని వేరే దానికి యూస్ చేయొచ్చు, గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది. ఆ ట్యాక్స్ని ఎక్కడ యూస్ చేయలేము మనము. ఇప్పుడు జీఎస్టీ ఉంటుంది, జీఎస్టీని తీసుకొని వేరే దానికి వేయచ్చు, ఆ జీఎస్టీ డబ్బులు మనం తీసుకోవచ్చు వేరే వాళ్ళు బిల్ వేసి పర్చేస్ అండ్ ట్రేడింగ్లో. కానీ అక్కడ ఏముండదు, మన సేల్స్ ఏముండదు కదా, మనం కట్టేది మాత్రమే ఉంటుంది గవర్నమెంట్కి. నెక్స్ట్ రీసెంట్గా మా సీనియర్ ఒకరు 2 lakhs 3 lakhs శాలరీ ఉంటే లైక్ అక్కడే 1 lakh rupees ట్యాక్స్ పోతుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మంచి బట్టలు కొనాలి, మంచి కారు కొనాలి, మంచి ఇంట్లో ఉండాలి, ఇల్లు కమిట్మెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ పార్టీస్ ఎంత ఉన్నా సరే వాళ్ళకి 5,000 10,000 ఎంత అన్నా శాలరీ. కానీ శాలరీ దెర్ ఇస్ నో లిమిట్. 20,000 శాలరీ వచ్చేవానికి 5,000 10,000 మిగులుతుంది, 2 lakhs శాలరీ వచ్చానికి 5,000 10,000 మిగులుతుంది, 4 lakhs శాలరీ వచ్చానికి 5,000 10,000 మిగులుతుంది. ఎంతనా కానీ 5,000 మిగులుతుంది. దట్ ఈజ్ వాట్ బిజినెస్ అనేది మీరు ఏదో ఒకటి చేయండి, చిన్నది పర్లేదు, ఇంత చేయండి, బిజినెస్ చేయండి. లాస్ అవుతారని తెలిసే చేయండి, లాస్ అయినా పర్లేదు ఆగకండి. ఎందుకంటే 40 yearsలో ఇండియా 100% టోటల్లీ బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరో ఫారిన్ కంపెనీ వాడు వచ్చినాడు బిజినెస్ పెట్టినాడు అనే కాన్సెప్ట్ ఉండదు. మనమే ఒక బ్రాండ్ చేస్తాం, మనమే ఒక బిజినెస్ ఒక ప్రోడక్ట్ని రెడీ చేస్తాం, ఏదో ఒకటి సప్లై చేసేదానికి. వాడు యాపిల్ మొబైల్ చేస్తే దాంట్లో కవర్లు స్టార్ట్ చేసి ఉంటాం మనము, వాడు ఏదో కార్లు చేసి ఉంటే దానికి బంపర్లు టైర్లు రెడీ చేస్తా అంటాం ఏదో ఒకటి. కానీ బిజినెస్ రన్ అవుతుంది ఫ్యూచర్లో, దీంట్లో ఎక్కడ కానీ కాంప్రమైజ్ లేదు. బిజినెస్ స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఎన్ని కష్టాలు ఉన్నా 100%. ఇప్పుడు మీరు కంపెనీలో 100 members ఉన్నారు, 100 members రిజైన్ చేసి ఒక్కసారి బిజినెస్ స్టార్ట్ చేయండి. 4-5 చేసుకుని ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి పని. దాంట్లో 50% కదా, 10% చేసినా చాలు. మైండ్ పెట్టి మీ ఓన్ బిజినెస్కి 10% చేసినా చాలు. కంపల్సరీ మీరు వేరే లెవెల్లో ఉంటారు. కొన్ని సంవత్సరాలు 1 year 2 year 10 year 10 year కాదు, ఫెయిల్యూర్ 100% ఫెయిల్యూర్ వస్తుందనే రెడీ చేయండి. కానీ అది ఫెయిల్యూర్ వచ్చిన అది ఎక్స్పీరియన్స్లో తీసుకోండి, ఒక లెర్నింగ్లో తీసుకోండి. కానీ మనిషి రిస్క్ తీసుకుంటే, రిస్క్ తీసుకోకపోతే ఏమవుతుంది? 4-5 అలా ఇలా అంటారు, కొన్ని మాటలు అంటారు. ఏం తప్పు చేయట్లే. బిజినెస్లో ఎవరు ఫెయిల్ అయినా, లైక్ రీసెంట్గా ఇంటర్వ్యూ చేసిన ఎవరు మన కింగ్ ఫిషర్ విజయమాల అలాంటి వాళ్ళే, లైక్ ఎలాంటి ఉన్నాయి, పెద్ద వాళ్ళే ఫెయిల్యూర్స్ ఉన్నాయి. పెద్ద పొలిటీషియన్స్, పీఎం తను ఇంకా సీఎంతో వరకు ఎవరికి ఫెయిల్యూర్ లేకుండా ఎవరికి లేవు. ఇది కూడా ఒక ఫెయిల్యూర్ అనుకుందాం ఒకవేళ అయితే, లేదా సక్సెస్ అయితే ఎత్తి కొడితే దుమ్ము దేల్పాలి అంతే. సో బిజినెస్ అనేది చేయండి, బిజినెస్తో స్టార్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియో చేసిన వెంటనే ఏమి థింక్ చేయకండి. నా 11 yearsలో చెప్తున్నా, ఏమి థింక్ చేయండి, బిజినెస్ స్టార్ట్ చేయండి. వెరీ సింపుల్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా నంబర్ 8124635352 ఉంది. ఎలాంటి చార్జ్ చేసి ఏముందు ఫ్రీగా కన్సల్ట్ కావచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా నాకు ఒక మెసేజ్ చేయండి. మీకు కంపల్సరీ అవైలబుల్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.